అందరికీ ప్రైజ్ లాడండి. మరలా ఈ ఉదయ కాలాన్ని బట్టి మీతో కలుసుకున్నట్టుకు దేవుడు నాకు మీకు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని దేవుని యందు నమ్మిక ఉంచున్నారని నేనైతే నమ్ముతున్నాను. మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాక్యం వింటున్నారు. విన్న వాక్యం మీ జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరు నేర్చుకుంటున్నారు. అవి నేర్చుకోవాలని, నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోవాలని, తద్వారా మీకుండేటువంటి ప్రతి సమస్య నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేనైతే ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగుదాము. దేవుడు మనకు తోడే ఉండునుగాక. నేను దినం మనము గిద్యోను దేవుడు ఎలా బలపరిచి తనను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా చేసి ఆయన మిద్యానీల చేతిలో ఓడిపోతున్నటువంటి ఇజ్రాయేలును, హీన దశకు వచ్చినటువంటి ఇజ్రాయేల్ను కాపాడుటకు దేవుడు ఆయన నియమించి ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యంలో చేసినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఏ బిడను విడిచిపెట్టడు. అది మనం నేర్చుకోవాలా. ఆయన ఎందు నమ్మిక ఉంచాలా. అదేవిధంగా ఈరోజు మనము ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన కూడా బలమైనటువంటి యుద్ధ వీరుడు. ఆయనైతే వాళ్ళ తండ్రికి రెండో భార్యకి పుట్టినవాడు, అంటే అన్ని స్త్రీకి పుట్టినవాడు. కాబట్టి పెద్ద భార్య పిల్లలు ఏం చేస్తారంటే ఆయన్ని మా దగ్గర నువ్వు ఉండకూడదని ఆయన తరిమేస్తారు. తరిమేసినప్పుడు ఆయన వేరే దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ బ్రతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క మొదటి భార్య పిల్లలు, ఈ యొక్క ప్రజలు అంటే ఇజ్రాయేలీలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి అమ్మోనియలు వీళ్ళ మీదకి యుద్ధాలకు వచ్చినప్పుడు వీళ్ళు జయించలేక వీళ్ళు ఎన్నోసార్లు ఓడిపోతుంటారు. అలా ఓడిపోయినప్పుడు వాళ్ళకి అప్పుడు గుర్తుకొస్తాడు, మా తమ్ముడు ఉన్నాడు కదా ఆ బలాఢ్యుడు, ఆ అబ్బాయిని పీల్చుకొని వచ్చి మేము సపోర్ట్గా తీసుకొని ఈ అమ్మోనియల్ని మనము జయించవచ్చు అనేటువంటి ప్లాన్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ఈ యొక్క 11వ అధ్యాయం 7వ మాటలు అంటాడు, మీరు నన్ను మీ దగ్గర నుంచి తరిమి వేశారు, మీ స్వాస్థ్యంలో అంటే మీ ఆస్తుల్లో కానీ దేంట్లో కూడా నన్ను పాలిభాగస్తులు చేయలేదు, మరలా ఇప్పుడు నా దగ్గరికి మీరు సహాయానికి వచ్చారే అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఇక లేదు, నిన్ను మేము తప్పకుండా అన్నిట్లో భాగాలు ఇస్తాము, నిన్ను మా ఇంట్లో ఒక వ్యక్తిగానే మేము ఇంక మీదట ట్రీట్ చేస్తాము, కానీ నువ్వు మాకు వచ్చి సహాయం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క అమ్మోనీల ఆ బాధ నుంచి తప్పించి మాకు విజయాన్ని దయచేయాలా అని వాళ్ళు బ్రతిమాలుతాడు. మేము నిన్ను నమ్మము, మీరు మోసగాళ్ళు అని అన్నప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యవర్తిగా పెట్టుకుంటాడు. గిలాదు అనేటువంటి వాళ్ళతో ఒక మధ్యవర్తితనం చేసుకుంటారు. ఆ గిలాదు వాళ్లకు ఈ గిలాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదమ్ములకు ఈ యొక్క కనిష్ఠుడైనటువంటి అంటే తృణీకరించబడినటువంటి ఈ యొక్క యెఫ్తాకు వాళ్ళు ఆయన ఒక మధ్యవర్తిగా ఉండి మేముంటాము, నువ్వు గానీ జయించి గానీ వస్తే వాళ్ళన్నీ నీకు ఇచ్చే విధంగా వాళ్ళందరికంటే నిన్ను జ్యేష్ఠుడిగా చేసే విధంగా మేము కూడా మీకు సహాయపడతామని మాటిస్తారు. అప్పుడు వాళ్ళు ఆయన అలాగే ఒప్పుకుంటాడు. ఒప్పుకుని దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని దగ్గరికి ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ విధంగా నన్ను వాళ్ళు యుద్ధానికి పొమ్మంటున్నారు, కానీ నీ ఇష్టం ఏందో చెప్పు, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ మీద జయాన్ని పొందుకొని వస్తే, నేను జయాన్ని పొందుకొని ఇంటికి వచ్చే సమయంలో నా ముందు ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు సమర్పణగా ఒక అర్పణ అర్పించి బలియాగంగా నీకు నేనేం చేస్తానంటే దహన బలులు కూడా నేను అర్పిస్తాను అనేటువంటి ఒక మొక్కుబడి చేసుకుంటాడు దేవుడితో. ఎవరు? యెఫ్తా కనిష్ఠుడు, అంటే తృణీకరించబడినవాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు, మనల్ని వ్యంగ్యంగా చూస్తారు, ఎగతాళి చేస్తారు. కానీ మనలో ఎక్కడో ఒక ఎలిమినెంట్ చూస్తారు, అంటే ఏదో ఒక పనికొచ్చేటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళు చూసి మరలా అవకాశవాదులు లోకస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా యెఫ్తా దగ్గరికి వచ్చి అన్నదమ్ములైతే తరిమేసి, నువ్వు మాకొద్దు, మా దగ్గర ఉండొద్దు, నీకు మాకే సంబంధాలు లేవు, మా తల్లికి పుట్టినోడు నువ్వు కాదని తరిమేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రతిమారుకుంటారు. అదే లోకంలో ఉండేటువంటి తంతు ఇలాంటిదే. కాబట్టి నువ్వు ఈ రోజు ఎక్కడైనా తృణీకరించబడుతున్నావా? ఇది ఈ వాక్యం వింటున్నటువంటి ఏ బిడ్డైనా సరే ఇలా తృణీకరించబడి హీన దశకు వచ్చి, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, మేమంటే ఎవరికి లెక్క లేకుండా ఉందే అనేటువంటి బాధలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యెఫ్తాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే యెఫ్తా అయితే కనిష్ఠుడిగా ఉంటున్నాడు, అన్ని స్త్రీకి పుట్టిన బిడ్డగా ఉంటున్నాడు. ఆయన ఎవ్వరు కూడా లెక్క చేయకుండా తరిమి వేశారు.
ఇప్పుడు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అంతమంది ఉన్నప్పటికి కూడా అక్కడ అమ్మోనీని జయించలేని పరిస్థితిలో ఆయన దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుంటున్నారు. ఆ యొక్క మధ్యస్థాలు తీసుకుని వస్తున్నారు. బ్రతిమాలుకొని, ఇదిగో ఇక మీదట నువ్వు జయించిన తర్వాత నువ్వే పెద్దోడుగా ఉంటావు. నీ మాట ప్రకారమే సమస్తం జరగది. మేమందరం నీ దగ్గరే ఉంటామంటున్నారు. ఆ దినం యేసేపుకు చేశారే. యేసేపుని చూసి కలనే జీర్ణించుకోలేకపోయారు. ఆ కల ఎక్కడ నిజమవుద్దోనని, అసలు ఈ కల ఎట్లా నిజమవుద్ది మీరు చంపేస్తారని తీసిపోయి గుంటలో పారేశారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఆ యొక్క అన్య దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్రను మనం చూసాము. అదేవిధంగా ఈ యొక్క యెఫ్తాను కూడా అలాగే చేస్తున్నారు. కనిష్ఠుడిగా, పనికిమాలినోడిగా, అస్సలు నీచుడిగా చేసి ఆయన్ని అక్కడ అంటే ఒక మాటలో చెప్పాలంటే వెలివేసేశారు. ఇప్పుడు వెలివేయబడిన వ్యక్తి దగ్గరికి వచ్చి మరలా బ్రతిమాలుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క శక్తి నీకు నాకు తోడుగా ఉంటే, దేవుని మీద మనం ఆధారపడితే, మనల్ని ఎవరు వెలివేసినా, ఎవరు మనల్ని లెక్క చేయకపోయినప్పటికీ కూడా దేవుడు అనేవాడు ఖచ్చితంగా యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంటది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా కలగ చేసుకుంటాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. అలాంటి దేవుడు. కాబట్టి యెఫ్తా అయితే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు కాకుండా పిలిచారనేటువంటి ఆ గర్వంతో మూగిపోలేదు. వెంటనే ఏం చేస్తున్నాడు? ఆయన్ని బలపరిచి గొప్ప చేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మరలా మొక్కుబడి చేసుకుంటున్నాడు. అయ్యా, వెళ్తాను యుద్ధానికి, నీకు చిత్తమైతే నువ్వు నా పక్షాన ఉండు. నేను యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత నేను వచ్చే సమయానికి నా ఎదుట ఏది వస్తే అది నీకు నేను బలిగా అర్పిస్తాను అనేటువంటి ఒక మాటను దేవుడితో చెప్పి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుకుంటాడు. అలాంటిది ఆ యొక్క విజయాలు ఇచ్చేటువంటి వాడు ఎవరండి? దేవుడు. ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని మార్చుటకు మహాసమర్థుడని మర్చిపోబాకండి. ఖచ్చితంగా ఆయన ఎందు గురి ఉంచాలా, ఆయన ఎందు నమ్మిక ఉంచాలా, నిజంగా మొరపెట్టాలా. అప్పుడే మన పరిస్థితి ఎంత హీన దశకు వచ్చినప్పటికీ, ఎంత తారుమారైపోయినటువంటి పరిస్థితి అయినా కూడా, అందరూ ఎగతాళి చేసినా కూడా, అందరి చేత మనం తృణీకరించబడినా కూడా, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుడు కలగ చేసుకున్నాడంటే మరలా ఏం చేస్తాడంటే అందరికంటే గొప్ప చేస్తాడు. ఇదే దేవుని యొక్క మహాశక్తి. అలాంటి శక్తి నీకు నాకు కావాలంటే మనం తప్పకుండా ఆయన ఆరాధించాల్సిందే. ఆయన మీద మనము ఆధారపడాల్సిందే. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా ఇంత గొప్ప కార్యములు ఎవరి జీవితంలో జరిగించజాలరు. అది ఆయనకే సాధ్యము. అలాంటి దేవుని కలిగినటువంటి మనము ధన్యులము. కాబట్టి వచ్చే వీడియోలో ఇంకా యెఫ్తా జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ మనము కొనసాగిస్తాము. దేవుని చిత్తమైతే తప్పకుండా మీ ప్రార్థనలో నన్ను దేవుడు బలపరచాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ యొక్క మాటలు మన వినికిల్లో దేవుడు ఇచ్చినందుకు సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ప్రార్థిద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ న్యాయాధిపతిలో ప్రభా యెఫ్తాను గురించి దినం మేము ధ్యానించుటకు తృణీకరించబడిన వాడుగా ఉంటున్నాడు, లెక్కలేని వాడుగా ఉంటున్నాడు. హీన దశకు వచ్చినప్పటికీ కూడా ప్రభా, తరిమి వేయబడినప్పటికీ కూడా ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదిగోనైనా వాళ్ళు అంతమంది ఉన్నప్పటికీ కూడా అమ్మోనీయులతో జయించలేకపోయినప్పుడు మర్రా వెళ్ళి ప్రభా బ్రతిమాలుకుంటున్నారు. ఆ బ్రతిమాలుకోవడం ఇంకా నేను మేము తృణీకరించిన వాడిగా చూడము, నువ్వే మాకంటే గొప్పవాడివి, నువ్వే మాకు జ్యేష్ఠుడిగా ఉంటావు, నీ మాట ప్రకారమే సమస్తం జరుగుతాయి, వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నారు ప్రభా. అవునయ్యా, నువ్వు కలగ చేసుకున్నప్పుడు ప్రభా యథార్థవంతులు బలపరచుటకునైనా మీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది ప్రభా. ఖచ్చితంగా మీ సమయంలో ప్రభా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తాను జ్ఞాపకం చేసుకున్నారు. ఎంత బాధపడి ఉంటాడో, ఎంతగా నా తండ్రి అవమానించబడ్డాడో అలాంటి వ్యక్తిని ప్రభా మీరు ఎంతో ఘనపరిచి గొప్ప జయాన్నిచ్చి తన నిలబెట్టుకున్నారు ప్రభా. ఇదేనా వాక్యం వింటుండే నీ బిడ్డలు ప్రభా, ఇలాంటి పరిస్థితులు గుండా ఎవరైతే వెళుతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఏమీ ఆ దిక్కు లేనటువంటి కాలేనటువంటి పరిస్థితులు గుండా పోతున్నారు, వాళ్ళందరికీ నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభా ధైర్యం తెచ్చుకొని నీ వైపు తిరిగి ప్రభా నీ కృపకు పాత్రలకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఈ షాలోం నాయన గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా వాక్యం నాయన అందించడుకు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, ఇదిగో నీ బిడ్డలు నాయన అందుకునేటువంటి ఆ కృపను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలయ. మా మధ్య నాయన మీ కాపుదల భద్రత క్షేమం ఉంచి మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పరేంద్రం నాయన మీ కృపతో మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడే ఉండును గాక.
మీరు తప్పకుండా షేర్ చేయాలా, లైక్ చేయటం మర్చిపోబోకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబోకండి. ఇది మన ఛానల్, ఇది మీరు మర్చిపోతారని మాటికి గుర్తు చేస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హాయ్.